ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది. అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. అన్నా ఏం కావాలి తమ్ముడు? ఫోన్ చేసుకోవాలన్నా, చేంజ్ ఇవ్వు. తీసుకో తమ్ముడు. పద్మ, చెప్పు సీను. ఇక్కడ చలిగా ఉంది పద్మ, అక్కడ ఎలాగుంది? ఇక్కడ కూడా చలిగానే ఉంది సీను. రాత్రి మా ఇంటి దగ్గర జోరుగా వర్షం పడింది పద్మ. మా ఇంటి దగ్గర కూడా పడింది సీను. రాత్రి ఒక పెద్ద ఉరుము వచ్చింది పద్మ. ఆ సీను, నాకు కూడా వినపడింది. పద్మ, నువ్వేం భయపడలేదుగా? లేదు సీను. నా దగ్గర మొహమాటం ఎందుకు పద్మ, నిజం చెప్పు. అంటే అది కొద్దిగా భయపడ్డాను సీను. షిట్, ఆ టైంలో నేను నీ దగ్గర ఉండాల్సింది పద్మ. గట్టిగా నీ చెవులు పట్టుకొని నగరంలో పెరిగిన దొంగనాయాళ్ళు చెవులు పట్టుకునే నెపంతో చెవిదుద్దులు లాక్కుపోతున్న వైను. అది వైను, విస్కీ కాదు రాచేంటి, వైనం. ఏమైంది సీను? ఏం లేదు పద్మ, నీ చెవుల్ని నా చేత్తో పట్టుకొని అర్జున ఫాల్గుణ అర్జున ఫాల్గుణ అని చెప్పాలి. చెవులు మూసిపెట్టాక అర్జున ఫాల్గుణ అన్న అల్లు అర్జున్ అడిషేషన్ ఏమనిపిస్తుందిరా? అదంతేరా ఎదవా, నువ్వు అక్కర్లేనివన్నీ అడిగి మా కన్వర్జేషన్ డిస్టర్బ్ చేయకు. పద్మ, ఈ చలికి వెచ్చగా ఏదైనా తీసుకుని వచ్చి ఇవ్వమంటావా? నీకు 2 అగ్గిపెట్టెలు తీసుకెళ్ళి ఇవ్వరా? కావాల్సినప్పుడల్లా 2 అగ్గిపుల్లలు వెలిగించుకొని వెచ్చగా ఉండొచ్చు. పైగా ఒక అగ్గిపెట్టె ₹10 మాత్రమే. ఒక బాక్స్ కొనేసి ఇవ్వు, పడుంటుంది అలాగా. నేను నిన్ను సలహా అడిగానేంట్రా? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా, ఇచ్చేవాడిని ఫ్రెండు అంటారా? తన్నేదాన్నే కాలు, తెగేదాన్నే చెప్పు అని కూడా అంటారు. నీ అక్కర్లేని ఆలోచనలన్నీ నీ దగ్గరే పెట్టుకో, లేదంటే ఆ ₹10 అగ్గి పెట్టుకొని నేనే నిన్ను తగిలెట్టేస్తాను. ఏమైంది సీను? ఏం లేదు పద్మ, చిన్న డిస్టర్బెన్స్ అంతే. ఒక చిన్న పిల్లవాడు ఏడ్చుకుంటూ వచ్చి వాడికంటే ఎదవని చూపిస్తే వాళ్ళమ్మ పిల్లవాడిని స్కూల్కి పంపడం మానేస్తాను అనిందంట. అందుకే మన చెంటిగా నాన్నతో పంపుతున్నాను. గుర్తెట్టుకోరా రాహులు, నన్ను ఎదవని చేసినోరు ఏదో ఒకరోజు ఎదవ కాకుండా పోరు. అయినా ఫోన్లు చేసి మాట్లాడుకోకుండా టీవీ రిపోర్టర్ లాగా వెదర్ రిపోర్ట్లు చెప్పుకుంటున్నారు. ఇందాకేంట్రా అన్నావు? ₹10 అగ్గి పెట్టుకొని నన్ను అంటించేస్తావా? అంతేలేరా, ఇన్ని రోజులు నిన్ను అంటి పెట్టుకున్నందుకు ఆఖరికి నాకు మిగిలేదు అదేనమాట. అందుకేరా, అందుకే అన్నారు పెద్దలు, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ బోర్ వాటర్ అని. సంబంధం లేకుండా మాట్లాడకు. అప్పుడే సంబంధాలు తెంచుకునేంత దూరం వెళ్ళిపోయావేంట్రా నువ్వు? ఎదవేడుపు లేచావనుకో, పద్మతో మాట్లాడేశాక ₹2 నీకోసం చిట్టితో మాట్లాడడానికి ఇద్దామనుకున్నాను. అవునా? ఇన్ని మాటలు అనేసాక ఇక చిట్టితో మాట్లాడడానికి నీకేముంటాయిలే. ఈ ₹2 కూడా నేను పద్మతో మాట్లాడడానికి ఖర్చు పెట్టేసుకుంటాను. ఇదేంటి సడన్ గా ఇంత ప్లేట్ తిప్పేశాడు? ఒరే సీను, ఫ్రెండ్స్ అన్నాక ఇదంతా మామూలేరా. అయినా ₹2 కోసం ప్లేట్ తిప్పేసేంత చీప్ గాడు కాదురా ఈ చెంటిగాడు. మరి ఇదేంట్రా చెంటి? నీ మూతిరా, నీ మూతి గుండ్రంగా ఉంది, వెళ్ళి అద్దంలో చూసుకో. అలాగే పద్మ, తెలుసు తెలుసు, ఆ బేకరీనే కదా, నేను వచ్చేస్తాలే. ఏంట్రా సీను, ఏదో కలుస్తా అంటున్నావు? ఏం లేదురా, పద్మని బేకరీలో కలుస్తా అంటున్నాను. అయితే చిట్టిని కూడా తీసుకురమ్మనరా, మేము కూడా కలుస్తాం. బేకరీలో కలుస్తానన్నాను, బేకరీ గారితో కలిసి వస్తాననలేదు.
అంతేలేరా, ఎంతసేపు మీరు మీరేనా, మాకేం వద్దా? నిన్ను తీసుకెళ్తే నాకే ఎక్స్ట్రా ఛార్జీలు అక్కర్లేదు, నువ్వు ఇంట్లోనే ఉండిపో. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళలేదనుకో, వచ్చే జన్మలో కూడా నేను నీకు ఫ్రెండ్గానే పుడతాను. ఏయ్, అంత పని మాత్రం చేయకు, తీసుకెళ్తాలే, ఇప్పుడే చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాక మీ ఖర్చులు మీవి, మా ఖర్చులు మావి. నేను నీకు పైసా కూడా ఇవ్వను. ఓకేరా సీను, గుర్తెట్టుకో. సాయంత్రం 4 గంటలకి లక్కీ బేకరీ. డబల్ ఓకేరా సీను? ఒరే సీను, ఏంట్రా? ఆ 2 రూపాయలు ఇస్తే చిట్టికి ఫోన్ చేసి 4ంటికి రెడీగా ఉండమని చెప్తాను. నీకోసం మళ్ళీ ఇదో బొక్క నాకు. మధ్యాహ్నం నేను పద్మకు ఫోన్ చేసినప్పుడు చిట్టికి చెప్పేయమంటాలే. ఏవయ్యా, ఏం చేస్తున్నావు? లెక్కలు చూస్తున్నాను ఓనర్ గారు. నిన్ను పెట్టుకున్నదే లెక్కలు చూడ్డానికి. మళ్ళీ నువ్వు ఏ పని చేస్తున్నావో నాకే గుర్తు చేస్తున్నావా? ఎంతకీ ఏ టమాటాకొచ్చావు? ఏ టమాటాకా? ఓ, ఏ టైంకా? పొద్దున్ననే వచ్చేసానండి. సరే సరే, ఈరోజు పనిలోకి 2 కొత్త టమాటాలు వస్తున్నాయి, జాగ్రత్త. కొత్త టమాటాలు అంటే కొత్త పనులు. సరేనండి ఓనర్ గారు. ఏంటయ్యా? ఈ లెక్కల్ని మీరు ఒకసారి చూస్తే. చూసేవయ్యా? నేను చూసానండి, మీరు ఒకసారి. పచ్చి టమాటాలా మాట్లాడుకో. నిన్ను పెట్టుకున్నదే లెక్కలు చూడడానికి, తిరిగి నువ్వే నాకు లెక్కలు చెప్పడానికి కాదు. నువ్వు మరీ అంత ఖాళీగా ఉంటే ఇంట్లో మా కొడుకున్నాడు, వచ్చి ఆడికి కూడా లెక్కలు చెప్పు. అసలే ఆడు ప్రతి ఎగ్జామ్లోనూ లెక్కలు తప్పుతున్నాడు. వస్తున్నాను. ఇదిగో, ఏమయ్యా, ఏ రోజు నా భార్య టమాటా పుట్టినరోజు. ఇంటికి త్వరగా వచ్చేస్తానని మాటిచ్చి వచ్చాను. నువ్వు ఏం చేస్తావంటే. పర్లేదు ఓనర్ గారు, ఇక్కడంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిరండి. అతి టమాటాలా మాట్లాడుకో. ఇదిగో, ఈ డబ్బులు తీసుకొని. ఆహా, ఈయన భార్య బర్త్డేకి నాకు బోనస్ ఇస్తున్నట్టున్నాడు. మనిషి చూడ్డానికి మూర్ఖుడే కానీ మనసు మాత్రం మెత్తదే. రూపా గిఫ్ట్ సెంటర్లో నా భార్య టమాటా కోసం ఒక గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చాను. ఆడికి ఈ డబ్బులు ఇచ్చేసి సాయంత్రం 4 గంటలకి ఆ గిఫ్ట్ పట్టుకొని మా ఇంటికి వచ్చేసేయి. మర్చిపోకు, 4 గంటలకే ఫంక్షన్. అంటే 3:30 కల్లా గిఫ్ట్తో నువ్వు నా ముందరుండాలి. అక్కయ్య గారు, నీకోసం ఇల్లంతా ఇతికేసి వస్తున్నాను. ఇక్కడ ఉన్నావా? కూరలోకి కరివేపాకు కోసం వచ్చాను. నువ్వేంటక్కయ్యా ఇలా వచ్చావు? కరివేపాక వంట చేస్తే మీ ఇంటి కరివేపాకే వాడమంటాడు మా ఆయన. అన్నయ్య గారు ఏ మందు పెట్టి పెంచుతున్నారో ఏంటో, ఎంతేగాని గుమగుమలాడిపోతుంది వంట. దాందేముందక్కయ్యా, ఒక కొమ్మ విరిచిస్తాను, తీసుకెళ్ళి ఇంటి దగ్గర నాటు. మా ఇంట్లోనా? మా ఇంట్లో నీడుంది కానీ చెట్లు పెట్టడానికి నేలెక్కడుంది? అన్ని మూలల్లో కాస్ట్లీ టేస్ట్ వేపిచ్చేసాడు మా ఆయన. పూలకుండి పెట్టడానికి ఖాళీ లేదు, ఇక కరివేపాకు ఏం పెట్టుకుంటాలే. అయినా మీ పెరటొకటి మా పెరటొకటినా? పెరడు మొత్తం పచ్చగా ఉంది. వర్షాకాలం కదక్కయ్యా, గడ్డి బాగా ముల్చిపోయింది. అది కాదులే, రకరకాలు పెట్టేసినట్టున్నారు. చూడు చక్కగా ఉంది, నా దిష్టే తగిలేలా ఉంది. అవేం మాటలక్కయ్యా, నీకేం కావాలో అది తీసుకో, ఇదంతా నీదే అనుకో. నాకు తెలుసులే. అక్కయ్య గారు కరివేపాకు మర్చిపోయారు. మర్చిపోలేదులే, మొదట్లో అడిగింది ఆఖర్లో తీసుకుందాం అనుకున్నాను. ఇంతకీ వచ్చిన విషయమే మర్చిపోయాను.
బజార్లో పెద్ద షాపు త్వరలోనే మూసేపోతున్నారంట. ఓహో, అందుకే అందులో ఉన్న సరుకంతా పావు రేటుకే అమ్మేస్తున్నారంట. అవునా? నాకు వెనకీది వెంకటలక్ష్మి చెప్పింది. బెనారస్, జార్జెట్, కాటన్, సిల్క్, సాటిన్ అన్ని మోడల్ శారీలు చీప్గా ఇచ్చేస్తున్నారంట. అంత తక్కువకి ఇచ్చేస్తున్నప్పుడు నువ్వెందుకు కొనుక్కోకూడదే అన్నాడు మా ఆయన. నేను ఒక్కదాన్ని కాకుండా నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? నేనేమంటాను, సరే అంటాను. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? అసలే అన్నయ్య గారిది పొదుపు వంశం. ఆయన ఒప్పుకునేదేంటి? నా దగ్గర పోపు డబ్బాలో 1000 రూపాయలున్నాయి. అయితే స్టాక్ అయిపోక ముందే ఈ రోజే వెళ్ళిపోదాం. సాయంత్రం 4 గంటలకు రెడీగా ఉండు. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. సాయంత్రం 4 గంటలకి లక్కీ బేకరీ. మర్చిపోకు, 4 గంటలకే ఫంక్షన్. ఏమేవ్ వంట అయిందా? అయిందండి. వడ్డించు మరి. ఇంతకీ ఈయనకి చెప్దామా వద్దా? చెప్తే అస్సలు ఒప్పుకోడు. ఒకవేళ చెప్పకుండా తెచ్చినా ఒప్పుకోడు. ఓ పని చేద్దాం, సైలెంట్గా తెచ్చి బీరువాలో పెట్టేస్తే ఏ పండక్కో పబ్బానికో మా పుట్టింటి నుంచి వచ్చాయని చెప్పొచ్చు. ఇదేంటి కరెంట్ షాక్ కొట్టిన దానిలాగా ఇలా కదలకుండా ఉండిపోయింది? వసేవ్, ఏంటండి, ఇంకొంచెం వడ్డించమంటారా? వడ్డించవే, వడ్డించు. బయటికెళ్ళి ఇన్ని కంకర్రాలు తెచ్చుకుంటాను, వాటితో కలుపుకొని తింటాను. వడ్డించి గంట అవుతుంది, కూర వేయనే లేదు. అయ్యో, చూసుకోలేదండి. అయినా ఇక్కడే ఉందిగా, తీసి వేసేసుకోవాల్సింది. రేపటి నుంచి 1 గంట ముందుగా వచ్చి ఈ వంట కూడా నేనే వండేసుకుంటాను. నువ్వు తాపీగా కూర్చొని టీవీ సీరియల్స్ చూసుకో. హలో, ఏంటయ్యా, ఏం చేస్తున్నావు? భోంచేస్తున్నాను ఓనర్ గారు. ఆహా, ఏం తింటున్నావు? సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా, కొంచెం తక్కువ తినమని చెప్తాడేమో. ఏముంటుందండి, అన్నము టమాటా పప్పు. అయినా మనకి ఫుడ్తో పనేముంది, పని ముఖ్యం. ఎప్పుడు నువ్వు నా టమాటా అనిపించుకున్నావు. ఈరోజు కాస్త ఎక్కువే తినేసిరా. ఫంక్షన్లో పనులన్నీ జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. పని మధ్యలో నీకు ఆకలి వేయకూడదు కదా. వీడు మార్కెట్కి కాదు, పీసినర్తనానికి ఓనర్ అవ్వాల్సింది. పని చేసే వాళ్ళకి తిండి పెట్టడానికి కూడా ఆలోచించే తింగర్నా కొడుకీడు. హలో, ఓనర్ గారు, ఉన్నానండి. మరి పుచ్చిన టమాటాలా మాట్లాడేవేంటి? సాయంత్రం ఆ గిఫ్ట్ తీసుకురావడం మర్చిపోకు. నా భార్య టమాటా వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగేనండి. 4 గంటలకి మర్చిపోవుగా. 4 గంటలకి ఎందుకు? 4 తీసుకోవడానికా? నేను 5 గంటలకు వస్తాను. ఎందుకు ఇంత లేటు అంటే ఆ గిఫ్ట్ షాప్ గిఫ్ట్ ప్యాకింగ్ లేటు అని చెప్తాను, లేదా మా ఇంట్లో గడియారం పనిచేయడం మానేసిందని చెప్తాను. చెప్పడం ఎందుకు, చేసి చూపించేద్దాం. 1 గంట వెనక్కి పెట్టేద్దాం. ఇప్పుడు 4 గంటలు అనుకొని 5 గంటలకు వెళ్తే పనులన్నీ అయిపోయి ఉంటాయి. ఆయన గిఫ్ట్ ఆయన చేతుల్లోనే పెట్టి చేతులు దులుపుకొని వచ్చేయచ్చు. Look at my face in the mirror, 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 mirror. The wonder I would see. ఈరోజు 4 గంటలకి చిట్టిని చూడబోతున్నాను. ఈ అద్దంలో ఉన్న అందగాడికి ఇంకా అందం అద్దేయాలి. వచ్చే ముందు ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ కొన్నాను. ఈ ప్యాకెట్ క్రీమ్లోకి ఒక ముద్ద పసుపు, ఒక ముద్ద మందారం గుజ్జు, అలోవెరా ఆకులు, చెంచాడు పెరుగుతో కలిపి పూసుకుంటే ముఖం నార్త్ ఇండియన్ సినిమా హీరోయిన్లా నిగనిగలాడిపోతుంది. అప్పుడు చిట్టి నన్ను చూడగానే చటక్కన వచ్చేసి ఒక హగ్ ఇచ్చేస్తుంది. ఇంతకీ టైం ఎంత? ఏంటి ఇంకా 2ఏనా? అయినా ఈ గడియారం గురించి నాకు తెలీదా?
నేను ఎల్కేజీ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. నన్ను రోజు స్కూల్కి త్వరగా పంపడానికి ఎప్పుడు దాన్ని అటు ఇటు తిప్పుతూనే ఉంటారు. ఏ మిడిల్ క్లాస్ ఇల్లు దేనికి ముందుగా ఉండదు, ఒక్క గడియారంలో తప్ప. అది ముందుగా నడిస్తే మనం ముందుకెళ్ళిపోతుంటాం అనుకుంటున్నారు పిచ్చమ్మ నాన్నలు. రేపటి నుంచి ఈ గడియారాన్ని ఒక పావు గంట వెనక్కి తోసేసి రోజు స్కూల్కి లేట్గా వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజు మాత్రం చిట్టిని కలవడానికి త్వరగా వెళ్ళిపోవాలి. ఈ గడియారాన్ని ఒక అరగంట ముందు జరిపేద్దాం. అమ్మా, అన్నం పుట్టించవే, 4 గంటలకు నేను బయటికి వెళ్ళాలి. ఎక్కడికి రా? నాన్నగారు, ఏం లేదండి, సాయిబాబా గుళ్ళో. అక్కర్లేదు, అన్నీ అబద్ధాలే. నీ నోట్లో నుండి నిజాలు లాగడం కంటే నోరు మూసుకొని ఉండడం మేలు. ఆల్ ద బెస్ట్ నాన్నగారు. దేనికిరా? పడుకోవడానికి వెళ్తున్నట్టున్నారు, అందుకే. ఏమేవ్, నేను 4 గంటలకు బయటికి వెళ్ళాలి, అంతవరకు డిస్టర్బ్ చేయకు నన్ను. నేను 4 గంటలకు బయటకు వెళ్ళాలంటే వీళ్ళిద్దరిని త్వరగా బయటకు పంపేయాలి. ఏం చేద్దాం? దీన్ని అరగంట ముందుకు తిప్పేస్తే ఇద్దరు త్వరగా బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు నా పని నేను చేసుకోవచ్చు. ఇంతకీ చిట్టిని కలిసినప్పుడు తన కోసం ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడవి? ముందుగా మన పాకెట్లో ఎంత ఉందో చూద్దాం. చిల్లి గవ్వ కూడా లేదని బుల్లి గువ్వ ఎగిరి మరీ చెప్పేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంట్లోనే మదర్ ఇండియా బ్యాంకు, ఫాదర్ ఇండియా బ్యాంకు ఉంది, దాంట్లో సబ్సిడీ లాగేద్దాం. మొదట మదర్ ఇండియా బ్యాంక్కి వెళ్దాం. ఈ అమ్మలు పోపుల డబ్బాలో డబ్బులు దాస్తారు కానీ వంటల్లోకి మాత్రం వెయ్యరు. ఇంతకీ లాకర్ ఎక్కడుంది చెప్పుము. రాంగ్ ఆన్సర్, ఇక్కడ ఏదో పర్స్ ఉన్నట్టుంది. వావ్, క్యాష్ ప్రైజ్. గట్టిగానే ఉంది, అంతా తీసుకుంటే డౌట్ వస్తుంది. ఒక 500 నొక్కేద్దాం. ఇప్పుడు ఫాదర్ ఇండియా బ్యాంక్. ఈ నాణాల బట్టలకి జోబులు ఎక్కువ, డబ్బులు తక్కువ. కొడుకు కొట్టేస్తాడన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఒక 100, 1000 ఎక్స్ట్రా పెట్టుకోవడం కూడా తెలియదు వీళ్ళకి. మళ్ళీ క్యాష్ ప్రైజ్. ఈ రోజు నా లెక్క బాగున్నట్టుంది, అన్ని పెద్ద పెద్ద నోట్లే దొరుకుతున్నాయి. ఎక్కడ కూడా 500 నొక్కేద్దాం. అడ్వాన్స్ హ్యాపీ గుడ్ నైట్ నాన్నగారు. ఏవండి ఏవండి, 4 అయింది. రే చంటి, 4 అయిపోయింది. 4 గంటల నా లెక్క ప్రకారం 5, అయినా బయట మధ్యాహ్నంలానే ఉందే. సాయంత్రమైన సూచనలేం కనబడట్లేదు. సర్లే, అవతల మా ఓనర్ గారు ఊపొచ్చిన ఉడతలాగా కోపంతో ఊగిపోతుంటాడు. తీసుకెళ్ళి ఆయన గిఫ్ట్ ఏదో ఆయన చేతిలో పెట్టేద్దాం. అమ్మయ్యా, వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. నేను త్వరగా ఇంటికి తాళం వేసి బయలుదేరిపోవాలి. బాబు, మా ఓనర్ గారు పొద్దున ఒక గిఫ్ట్ చెప్పారంట, ప్యాకింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్, తీసుకోండి. ఇదేంటి, పొద్దున్న లెక్కేసినప్పుడు 5000 ఉంది, ఇప్పుడు 500 తగ్గిందేంటి? ఓనర్ గారికి ఫోన్ చేద్దామా? వద్దులే, తిరిగి నేనే ఏదో ఒకటి చేశానని నా జీతం కట్ చేస్తాడు. అసలే 500 బొక్కు పడింది, ఇప్పుడు లేట్గా వస్తున్నందుకు ఈయన దగ్గర దొబ్బులు తినాలేమో. లోడెత్తిన టమాటాలా అలా నత్తనడకలేస్తావేంటి? ఏం లేదండి. పర్లేదే, కరెక్ట్ టైంకే వచ్చావు. నేను ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాను. పర్లేదు, మంచి టమాటావే, ఇలాగివ్వు. అక్కడే ఉండి ఏం చూస్తున్నావు? ఇలా లోపలికొచ్చి పనులు చూడు. రేయ్, అదిగో పద్మా చిట్టి వస్తున్నారు. హాయ్ చిట్టి. హాయ్ చంటి. పద్మా, నీ డ్రెస్కి మ్యాచింగ్ గా ఉంటుందని ఇదిగో ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చాను. థ్యాంక్స్ సీను.
నువ్వు ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నప్పుడు నాకు కూడా చెప్పొచ్చు కదరా. ఏది ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. కొనేసే ఫేసే మరి. నువ్వు కొనకపోగా ఆ బిల్లు కూడా నా నెత్తి మీదకే వేస్తావు. అందుకే చెప్పలేదు. నీ పని ఇప్పుడు కాదురా చిట్టి. 1 నిమిట్. చిట్టి చెయ్యి చాపు. ఏంట్రా అది? చెక్కోడి రింగ్ రా, నీలాగా ప్లాస్టిక్ కాదు. ఆకలేస్తే ప్లాస్టిక్ తినలేం, దీన్నైతే ఎంచక్కా తినేయచ్చు. ఎలా ఉంది? ఏడ్చినట్టే ఉంది. హలో. సారీ చంటి, మా నాన్న వచ్చేసారంట. నేను త్వరగా వెళ్ళిపోవాలి. బాయ్ సీను. బాయ్ పద్మ. అక్కయ్య గారు ఇది చూడండి, బాగుంది. ఇదేమో లేటెస్ట్ డిజైన్, చాలా బాగుంది. ఎంత బాబు? 200 అండి. అంతేనా? అక్కయ్య గారు నేను 5 తీసుకుంటాను, మీరు 4 తీసుకోండి. ఇదేంటి, నేను పర్సులో 1000 రూపాయలు కదా పెట్టుకున్నాను, 500 ఉందేంటి? అక్కయ్య గారు వచ్చేటప్పుడు ఆటోకి నేను ఇచ్చాను, వెళ్ళేటప్పుడు మీరే ఇవ్వాలి, మర్చిపోకండి. మా ఓనర్ గారి ఇంట్లో ఫంక్షన్ కి త్వరగా వెళ్ళి పనులు చేయలేక గడియారం ముళ్ళుని 1 గంట వెనక్కి తిప్పాను. దాన్నెవరే కలపెట్టి మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది. అంటే మీ ఇద్దరిని త్వరగా బయటకు పంపేద్దామని నేనే 1 గంట ముందుకు తిప్పానండి. మమ్మల్ని త్వరగా బయటికి పంపే అవసరం నీకేమొచ్చింది? నువ్వు 1 గంట తిప్పితే ఇంకో 1 గంట మిగిలి ఉండాలిగా. నాన్నగారు దట్ ఈస్ మీ. అంటే ఫ్రెండ్స్ తో ఏదో సరదాగా వెళ్దామని ముందు జాగ్రత్తగా ముందుకు నేనే తిప్పానండి. ఇలా దగ్గరికి రారా. అమ్మో నేను రాను. రాకపోతే నేనే వచ్చి కొడతాను. మీ వల్ల తప్పించుకోవాల్సిన పని తల మీదకి ఎత్తుకొని చేయాల్సి వచ్చింది. 1 2 పాచి పని అంట్ల పని తప్ప అన్ని పనులు చేయించేశాడు నాతో. ఆ విషయం పక్కన పెట్టండి, నా పర్సులో 1000 రూపాయలు ఉండాలి, 500 ఉంది. నా జోబులో కూడా 500 తగ్గిందే. అమ్మా నాన్నగారు మీ ఇద్దరు ఏమనుకోనంటే కొత్తగా సేవింగ్స్ బ్యాంక్ ఓపెన్ చేశానే, మీ ఇద్దరే నా ఫస్ట్ కస్టమర్లు. బోని అనుకుని ఈ పూటకి నన్ను బ్రతికించేయండి. ఏవండి, ఈసారి కోటింగ్ ఇవ్వడానికి మీరొకరే సరిపోరు, నేను కూడా తోడవుతాను. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.